అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలో అమరావతి పనుల రీలాంచ్ కోసం ప్రధాని మోదీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీంతో ఈ సభకు 1,00,000 నుంచి 4 లక్షల మంది వరకు జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని పనులు ఊపందుకున్నాయి. తాజాగా అమరావతి నిర్మాణ పనులను రీలాంచ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. 2014లోనూ అమరావతి నిర్మాణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో అమరావతి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో అమరావతి నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 3వ వారంలో మోదీ ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రధాని మోదీ వచ్చే అవకాశాలు ఉండడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 1,00,000 నుంచి 4 లక్షల మంది వరకు జన సమీకరణ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా టెంట్లు, గ్యాలరీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 4 లక్షల మందికి కూర్చోవడానికి వీలుగా 3 భారీ వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఒకవేళ సభ సాయంత్రం పూట జరిగితే ఓపెన్ గా గ్యాలరీలు మాత్రమే ఉంచాలని చూస్తున్నారు. ముందు వరుసలో రాజధాని రైతులకు ప్రత్యేక గ్యాలరీ సిద్ధం చేస్తారు. ప్రధాన వేదికను భారీ ఎల్ఈడీలతో తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. సాంస్కృతిక వేదికను కూడా ఏర్పాటు చేయనున్నారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కూచిపూడి, ఇతర సంప్రదాయ నృత్యాలను ఈ వేదికపై ప్రదర్శించాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అమరావతి చరిత్ర గురించి ప్రధాని నరేంద్ర మోదీకి చాటి చెప్పేలా ఎగ్జిబిషన్ నిర్వహించనున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో అమరావతి బౌద్ధ స్తూపాలు, ఆరామాలు, ఇతర శిల్పాలు వంటివి ప్రదర్శించనున్నారు. అలాగే రాజధానిలో నిర్మించే ఐకానిక్ భవనాలకు సంబంధించిన 3D ప్రింట్స్ ను ప్రదర్శించాలని నిర్ణయించారు. 40 అంతస్తులతో కూడుకున్న సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్, ఎన్జిఓ, గవర్నమెంట్ టైప్ 1, 2 ఆహుతులకు రుచికరమైన తెలుగు వంటకాలను అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్యాలరీలలో కూర్చున్న చోటకే ప్యాకింగ్ల ద్వారా అందించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సంప్రదాయ శాకాహార వంటలు, పిండి వంటలకే పెద్దపీట వేస్తారు. మొత్తంగా కేంద్రం నుంచి వచ్చే షెడ్యూల్ కోసం సిఆర్డీఏ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 24, 26 తేదీల మధ్య అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.